హాయ్ గైస్, అందరూ కల్కి సినిమా చూసే ఉంటారు. ఇప్పుడు దేశమంతా కల్కి టాపిక్కే మాట్లాడుతుంది. కల్కి సినిమా చూసిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి దేశ ప్రజల మీద చాలా పడ్డాయి. అవి ఏంటివో చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు గూగుల్లో సెర్చ్ చేసే క్వశ్చన్స్ కల్కి గురించి. కర్ణుడు ఎందుకు గ్రేట్? అశ్వత్థామ అసలు ఎవరు? అతనికి కర్ణుడికి రిలేషన్ ఏంటి? శ్రీకృష్ణుడు దేవుడు కదా, మంచివాడైన కర్ణుడిని ఓడించడానికి ఎందుకు అర్జునికి పాండవులకి సపోర్ట్ చేశారు? అర్జునికి కన్నా కర్ణుడు గొప్ప వారియర్ కదా, అతనికి ఎందుకు అన్ని కష్టాలు పడ్డాడు? దుర్యోధను దగ్గరికి ఎందుకు చేరాడు? వాళ్ళు ఎందుకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు? కర్ణుడికి దుర్యోధనుడు ఎలాంటోడో తెలిసి కూడా ఎందుకు ఫ్రెండ్ అయ్యాడు? కర్ణుడు పుట్టుక ఏంటి? కర్ణుడు పాండవుల మధ్య ఉన్న రిలేషన్ కర్ణుడికి తెలిసినప్పుడు ఆ రిలేషన్ పాండవులకు ఎందుకు తెలియదు? ఇదంతా తెలిసిన కృష్ణుడు పాండవులకి ఎందుకు చెప్పలేదు? చెప్పకపోగా పాండవులతో కలిసి కర్ణుడిని ఎందుకు ఓడించారు? ఇది నిజంగా న్యాయమా? స్నానం చేసిన వాళ్ళంతా గొప్పవారు అయినప్పుడు అడగగానే తన ప్రాణంతో సహా ఇచ్చే కర్ణుడు ఎందుకు చంపబడ్డాడు? కర్ణుడు ఎందుకు దేవుడు కాలేకపోయాడు అన్ని శక్తులున్నా? ఇలా ఎన్నెన్నో ఆడియన్స్ సినిమా ఫ్యాన్స్కి అంత మహాభారతంని తెలుసుకునేలా చేశారు నాగా అశ్విన్ కల్కి సినిమా తీసి. ఇలాంటి కథలు ఇంకా రావాలి. పురాణాలని చాలా చక్కగా ఈరోజు ఆడియన్స్కి అర్థమయ్యేలా చేసి మన సనాతన ధర్మం ఎటువంటిదో మన ప్రజలకు తెలియజేసేలాగా చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి కథలు ఇంకా రావాలి అనుకుంటున్నారా? మీ కామెంట్స్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి.